రీసెంట్గా వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ రిలీజ్ అయింది. దీని ప్రకారం భారతదేశం చాలా అన్ఈక్వల్గా, చాలా పేదలున్న దేశంగా వర్ణింపబడుతోంది. భారతదేశంలో టాప్ 10%, అంటే మన ప్రజల్లో పైనున్న 10% మంది 57% సంపదని వాళ్ళ చేతుల్లో పొంది ఉన్నారు. అదే టాప్ 1%, అంటే మన దేశంలో 1% మంది టాప్లో ఉండేవాళ్ళు దేశంలో ఉన్న 22% వెల్త్ని కంట్రోల్ చేస్తున్నారు. అదే మనం చూస్తే భారతదేశంలో బాటమ్ 50%, అంటే అడుగున ఉన్న జనాభా, భారతదేశ జనాభాలో సగం జనాభా కేవలం 13% వెల్త్ని మాత్రమే పొంది ఉన్నారు. అంటే ఇంతకంటే అసమానత్వం భారతదేశంలో ఉందా అనేది పెద్ద క్వశ్చన్ అన్నమాట. భారతదేశంలో యావరేజ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ అడల్ట్ పాపులేషన్, అంటే సగటున ఒక భారత పౌరుడికి యావరేజ్ నేషనల్ ఇన్కమ్ మొత్తం యావరేజ్ తీస్తే 2,04,200 రూపాయలు. అదే మనం చూస్తే బాటమ్ 50% పాపులేషన్, భారతదేశంలో సగం మంది జనాభాకి, బాటంలో ఉన్న సగం మంది మొత్తం జనాభాకి సగటు ఆదాయం వాళ్ళది 53,610 రూపాయలు మాత్రమే సంవత్సరానికి. అంటే టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతమైన ఆదాయం. ఉదాహరణకి ద టాప్ 10% ఇన్ ఇండియా, ఇండియాలో పైన 10% మంది సంవత్సరానికి సగటున 11,66,520 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే మీరు చూడండి, ఇక్కడ భారతదేశం సగటున యావరేజ్ ఒక భారతీయుడి ఇన్కమ్ 2,04,200 రూపాయలు అయితే, పేదవాడి ఇన్కమ్ భారతదేశంలో సగం మంది జనాభా, అంటే ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ జనాభా మొత్తం ఆదాయం వాళ్ళది ఒక్కొక్కరిది సగటున తీసుకుంటే 53,610 రూపాయలు మాత్రమే. అదే భారతదేశంలో టాప్ 10లో ఉన్న వాళ్ళ ఆదాయం చూసుకుంటే సగటున 11,66,000 ఉంది. అంటే అక్కడ మీకు అర్థమవుతుంది ఎంత ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఉందో. ఇదే విషయం జెండర్ ఇన్ఈక్వాలిటీలో కూడా మన దేశంలో కనిపిస్తుంది. అంటే మహిళలకు కూడా ఇంతే తక్కువ ఇన్కమ్ లెవెల్స్ ఉన్నాయంట. జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. భారతదేశంలో ఇన్ఈక్వాలిటీ సంబంధించి, అసమానతలకు సంబంధించిన డేటా కూడా సరిగ్గా లేదంట. దాంతో భారతదేశంలో అసలు ఎంతవరకు పావర్టీ ఉంది అనే విషయం మీద కూడా కొలతలు చాలా కష్టంగానే ఉన్నాయి, దాని కొలమానాలు కూడా. రీసెంట్గా భారతదేశంలో మీరు చూసారు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్ అయింది, నీతి ఆయోగ్ వాళ్ళది. రిలీజ్ చేసినప్పుడు మనం చూసాం బీహార్లో చాలా ఎక్కువ పేదరికం ఉంది, 51.91%. బీహార్ తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా చాలా పేదరికంలో ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ 51.9% ఉందన్నమాట. అయితే ప్రపంచంలో మనం చూసుకుంటే పూరెస్ట్ హాఫ్, అంటే ప్రపంచ జనాభాలో సగం మంది, అంటే ప్రపంచ జనాభా మొత్తం కలిపి ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకుంటే, సెకండ్ అంటే 50% మందికి, బాటంలో ఉన్న 50% మందికి 2% వెళ్తే ఉంది. ప్రపంచ వెల్త్లో వాళ్ళకి కేవలం వాళ్ళ చేతిలో 2% వెళ్తే ఉంది. అంటే ప్రపంచంలో రిచెస్ట్ 10% జనాభా 76% వెల్త్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే ప్రపంచంలో ప్రతి 100 మందిలో 10 మందికి మాత్రమే వెల్త్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే రిచెస్ట్ 10% ఆఫ్ ద పాపులేషన్ కంట్రోల్స్ 76% ఆఫ్ ద వరల్డ్స్ వెల్త్ అనమాట. అదేవిధంగా మనం చూస్తే కోవిడ్ టైంలో అందరూ ఆదాయాలు తగ్గాయి అనుకున్నాం. కోవిడ్ టైంలో ప్రతి వ్యవస్థ మూతపడింది. అలాంటి టైంలో ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్స్ వెల్త్ 50% పైన పెరిగిందంట 2019 నుంచి 2021 మధ్యలో. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమే. దాంతోపాటు భారత్, చైనా లాంటి దేశాల్లో ప్రైవేట్ ఆస్తులు బాగా పెరిగాయి, ప్రైవేట్ వెల్త్ చాలా బాగా పెరిగిందంట. ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. గవర్నమెంట్ దివాళా తీస్తుందంట. అంటే గవర్నమెంట్ వెల్త్ తగ్గిపోయి నేషన్ వెల్త్ పెరుగుతుంది. అంటే జాతిలో దేశాల వెల్త్ పెరుగుతుంది, కానీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆస్తులు తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ఫినామినా అంట. సో నేషన్స్ ఆర్ బికమింగ్ రిచర్ బట్ గవర్నమెంట్స్ ఆర్ బికమింగ్ పూరర్. ఇది కొత్త ట్రెండ్ అనమాట. సో కోవిడ్ క్రైసిస్లో కూడా ఇన్ఈక్వాలిటీ అనేది ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. అన్ని దేశాలు ఒకే రకంగా పావర్టీ సంబంధించిన అంశాలు లేవన్నమాట. కోవిడ్ టైంలో కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా ఫేర్ చేసింది. సో దీంతో మనకు అర్థమైంది ఏంటంటే, ఈ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ అనేది అన్ని దేశాలు ఒకేలాగా ఉండదు, కానీ ప్రపంచంలో టాప్ 10% మంది దాదాపు 76% వెల్త్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు అసలు ఈ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ప్యారిస్ బేస్డ్ సంస్థ ఉంటుంది, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని చెప్పి వీళ్ళు ఇస్తారనమాట. ఈ సంస్థలో కో డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు లూకాస్ చాన్సెల్. లూకాస్ చాన్సెల్తో పాటు
ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ని చాలామంది ఎక్స్పర్ట్స్ సపోర్ట్ చేస్తూ ప్రిపేర్ చేశారు. దానిలో ఒక చాలా ఫేమస్ మనందరికి తెలుసు ఫ్రెంచ్ ఎకానమిస్ట్ థామస్ పికెటీ. సో థామస్ పికెటీ హ్యాండ్ కూడా ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ తయారు చేయడంలో ఉంది కాబట్టి ఈ రిపోర్ట్ చాలా అథెంటిక్ అని మనం చెప్పొచ్చు. భారతదేశంలో ఈ ఆర్థిక అసమానతలు తగ్గాలంటే సంక్షేమ రాజ్యం చాలా అవసరం. గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి.